గుడ్ మార్నింగ్, నేను సంతోష్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. మెట్టు దిగిన పెట్రోల్ బంకులు, బ్యాంకులు. ఈ నెల 13 వరకు కార్డు చెల్లింపులకు అంగీకారం. కాపు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న ముద్రగడ. ఇవాళ ఏపీలో కొవ్వొత్తుల ర్యాలీ. ఓవైపు బల ప్రదర్శన, మరోవైపు సెంటిమెంట్ డ్రామా. సైకిల్ గుర్తుపై ములాయం, అఖిలేష్ వ్యూహ ప్రతివ్యూహాలు. ఉత్తర ఈశాన్య భారతంలో హిమపాతం. చలితో వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు. నాగబాబుపై ఆగని వర్మ ట్వీట్ల యుద్ధం. వేడి పెంచుతున్న రౌడీ నెంబర్ 150 పోస్టర్. నేటి నుండి కార్డులను అనుమతించకూడదన్న నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు పెట్రోల్ బంక్ డీలర్లు. అటు కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయాలన్న నిర్ణయంపై బ్యాంకులు కూడా వెనక్కి తగ్గాయి. దీంతో వాహనదారులకు కాస్త ఉపశమనం దక్కినట్లయింది. క్రెడిట్, డెబిట్ కార్డులను నేటి నుండి అంగీకరించమంటూ పెట్రోల్ డీలర్ల సంఘం చేసిన ప్రకటన ఒకసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. దీంతో వెంటనే కేంద్రం రంగంలోకి దిగింది. అటు పెట్రోలియం శాఖ మంత్రి, ఇటు ఆర్థిక మంత్రి ఇద్దరు బ్యాంకులు, పెట్రోల్ డీలర్ల కన్సార్టియంతో చర్చలు జరిపారు. మొత్తానికి ఇరు వర్గాలను సంతృప్తి పరచడంలో కేంద్రం సఫలమైంది. బంక్ డీలర్లు, బ్యాంకులకు బెట్టు వీడి చెరో మెట్టు దిగాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామీ మేరకు ట్యాక్స్ విధించాలన్న తమ నిర్ణయాన్ని జనవరి 13 వరకు వాయిదా వేసుకున్నాయి బ్యాంకులు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇవాళ బ్యాంకుల ప్రతినిధులతో పెట్రోలియం శాఖ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అటు పెట్రోల్ డీలర్ల కన్సార్టియం కూడా తుది నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయించింది. దీంతో ఈ నెల 13 వరకు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోనూ కార్డుల ద్వారా లావాదేవీలను అనుమతించాలని నిర్ణయించారు. 2 రోజుల శ్రీలంక పర్యటన ముగించుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన జన్మదిన వేడుకల సందర్భంగా ఆ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పాటు కొలంబోలో పర్యటించారు. పేదరిక నిర్మూలన సదస్సులో కీలక ప్రసంగం చేయడంతో పాటు అక్కడి నేతలు, పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమయ్యారు చంద్రబాబు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ఏపీ రాజధాని నిర్మాణంలో సవాళ్లు ఎదురవుతున్నా సంకల్ప బలంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు చంద్రబాబు. శ్రీలంకలో వివిధ ప్రాంతాల అభివృద్ధిలో అనుసరిస్తున్న వ్యూహాలు, నమూనాలు కొన్ని అమరావతికి సారూప్యంగా ఉండడంతో వాటి తీరుతెన్నులను పరిశీలించారు ముఖ్యమంత్రి. మరోవైపు ఏపీ రాజధాని అమరావతిని వినూత్నంగా అభివృద్ధి చేయతలపెట్టిన ముఖ్యమంత్రి ఆలోచనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు శ్రీలంక కూడా ఆసక్తి కనబరిచింది. బడ్జెట్ సమావేశాల కోసం ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేటి నుండి వివిధ రంగాల ప్రముఖులు, నిపుణులతో భేటీ అవుతున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ఆయా రంగాల అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు, చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. అలాగే శాఖల వారీగా అవసరమయ్యే నిధుల సమాచారాన్ని కూడా సేకరిస్తారు మంత్రి. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం బహిరంగ విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. తాను వాస్తవాలు వెలుగులోకి తెస్తుంటే ప్రాజెక్టును అడ్డుకుంటున్నారంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమైనట్టు చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. పోలవరం విషయంలో తాను రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారన్న మంత్రి దేవినేని ఆరోపణలను తప్పుబట్టారు కేవీపీ. పోలవరం ఆపడానికి తాను ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాలతో తనపై దర్యాప్తు చేయించాలని కోరారు కేవీపీ. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు కేవీపీ. పోలవరం పనులు చురుగ్గా సాగుతుంటే తల్లి పిల్ల కాంగ్రెస్లు ఓర్వలేకపోతున్నాయన్నారు మంత్రి దేవినేని. ముడుపుల కోసం పోలవరం నిర్మాణ పనులను ఆపేసిన కేవీపీ ఇప్పుడు బహిరంగ లేఖలు రాయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పోలవరం నిర్మాణ అంచనాలు కాంగ్రెస్ హయాంలో 10,000 నుంచి 16,000 కోట్ల రూపాయలకు పెరిగాయనే విషయాన్ని కేవీపీ మరచిపోతే ఎలా అని ప్రశ్నించారు దేవినేని. కాపు ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ముద్రగడ. తమ పోరాటానికి విరామం లేదంటూ చంద్రబాబుకు ఘాటైన లేఖ రాశారు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలవుతున్న కాపులకు బీసీ రిజర్వేషన్ ఇస్తానన్న హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని లేఖలో ప్రశ్నించిన ముద్రగడ తమకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఏం కోరుకుంటున్నారో చెప్పాలని అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు.
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం చెప్పబడిపోయిందనుకుంటున్న సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మళ్లీ జూలు విధించింది. నవంబర్ 8 తర్వాతే కాదు, అంతకుముందు ఏప్రిల్ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ వివరాలపై కూడా తమకు నివేదిక ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. ఏప్రిల్ 1 నుంచి జరిగిన డిపాజిట్ల లెక్కలు బయటకు తీస్తోంది ఐటీ శాఖ. దీంతో నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బ్యాంక్ ఖాతాదారులకు ఇకపై పాన్ కార్డ్ లేదా ఫారం 60 తప్పనిసరి అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ బ్యాంకులకు నిర్దేశించింది. ఫిబ్రవరి 28 లోపు బ్యాంకులు తమ ఖాతాదారుల పాన్ కార్డ్ లేదా ఫారం 16 తీసుకోవాలని సూచించింది. పాన్ కార్డ్ లేని వారి నుంచి ఫారం 16 తీసుకోవాలని సిబిడిటి బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మొదలైన నాగబాబు వర్సెస్ రాంగోపాల్ వర్మ వివాదం అంతకంతకు తీవ్రమవుతోంది. నాగబాబు బాణం సూటిగా గుచ్చుకోకపోవడంతో వరుస ట్వీట్లతో విరుచుకు పడుతున్నాడు వర్మ. అప్పుడు అంతలా అరచి ఇప్పుడు ఇంత సైలెంట్ గా ఎందుకున్నారంటూ నాగబాబుపై ట్వీట్ల దాడి చేసిన వర్మ తేలు పిల్ల కుట్టిందా లేక వానపాము కరిచిందా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతటితో ఆగకుండా ఖైదీ నెంబర్ 150 టైటిల్ ను పోలినట్టు రౌడీ నెంబర్ 150 అంటూ పోస్టర్ను ట్వీట్ చేశారు. ఇక ఎండమూరి వీరేంద్రనాథ్ కూడా నాగబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు. ఆయన ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతున్నారని అన్నారు. తనకు చిరంజీవికి లేని బాధ నాగబాబుకి ఎందుకని ప్రశ్నించారు ఎండమూరి. కర్నూలు జిల్లా కపట్రాలలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో స్థానిక అభివృద్ధి ప్రణాళికను రూపొందించారు జిల్లా ఎస్పీ రవికృష్ణ. రైతులు, మహిళలతో సహకార సంఘాలు ఏర్పాటు చేసి తద్వారా ఆర్థిక వనరులు రూపొందించే ప్రయత్నం చేస్తామని, అలాగే అమెరికాలోని తానా ద్వారా కపట్రాలలో అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు. రైతులకు ఆధునిక వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వినియోగంతో ఉత్పత్తి పెంచే అవకాశాలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటు క్రిమిలేయర్ విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య. తెలంగాణ బీసీ ఉపాధ్యాయుల సంఘం రూపొందించిన నూతన సంవత్సర డైరీ క్యాలెండర్లను కృష్ణయ్య ఆవిష్కరించారు. మెజారిటీ వర్గీయులైన బీసీలకు ఏ రంగంలోనూ న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన ఆర్ కృష్ణయ్య చట్టసభల్లో తమకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే భారతదేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంటుందన్నారు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది. నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి చేపట్టిన సైకిల్ ర్యాలీ కరీంనగర్ కు చేరుకుంది. ఎల్ఎండి వంతెన వద్ద ఆయనకు విజిలెన్స్ ఎస్పీ వెంకటరెడ్డి, విద్యార్థులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. నగదు రహిత లావాదేవీలపై పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు రాజీవ్ త్రివేది. తెలంగాణలో పర్యటిస్తున్న భూటాన్ మహారాణి తల్లి అసిడోర్జీ వాంగ్మోవాంగ్ చుక్ నాగార్జున సాగర్ ను సందర్శించారు. బౌద్ధమత పెద్దలతో కలిసి నాగార్జున కొండను తిలకించిన ఆమె గొప్ప అనుభూతికి లోనయ్యారని చెప్పారు. తన మనవడు 3 ఏళ్ల చిన్నారి విరోచన రింపోచి గత జన్మశృతులను వివరించి తనకు నాగార్జున కొండను చూపించమని పట్టుబడడం వల్లే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా ఏకాంబరం కుప్పంలో పర్యటించారు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. తమ పార్టీ సీనియర్ నేత మనుస్వామి మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. డీఎంకే సిద్ధాంతాలకు కట్టుబడ్డ నాయకుడు మునుస్వామి అన్నారు స్టాలిన్. తమ అధినేత రావడంతో నగరి ప్రాంతానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు డీఎంకే కార్యకర్తలు. పొర్లుకట్ట బాణసంచా పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నెల్లూరులో ఏపీ యానాది సమాఖ్య ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఘటనలో చనిపోయిన వారికి 10 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాజమండ్రిలో మహిళా ట్రాఫిక్ ఎస్ఐతో గొడవపడ్డాడు స్థానిక టీడీపీ నేత. గంభాల చెరువు సెంటర్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ వాణి
ఓ సీనియర్ సిటిజన్ పట్ల దురుసుగా వ్యవహరించారంటూ టీడీపీ నేత గన్ని కృష్ణ వాగ్వాదానికి దిగారు. ఎస్ఐ వ్యవహార శైలికి నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఎమ్మెల్యే గోరంట్ల కలగజేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. న్యూస్ ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా అడుగడుగున తనిఖీలు చేస్తున్నా గంజాయి రవాణాకు అడ్డుకట్టపడడం లేదు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో గంజాయి పెంపకాన్ని అరికట్టడంలో విఫలమవుతున్నారు అధికారులు. తాజాగా సుమారు 1.5 కోటి విలువ చేసే గంజాయిని హైదరాబాద్ లో స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విశాఖ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న 1200 కిలోల గంజాయిని హైదరాబాద్ DRI అధికారులు పట్టుకున్నారు. ఆ గంజాయి విలువ ₹1,20,00,000 పైన ఉంటుందని అంచనా. కూరగాయల బస్తాలతో కలిపి గంజాయి తరలిస్తుండగా పక్కా సమాచారంతో విజయవాడ వద్ద పట్టుకున్నారు అధికారులు. డీసీఓన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ గంజాయి ముఠా అసలు సూత్రధారులు ఎవరు, ఎక్కడికి సప్లై అవుతుందన్న కోణంలో విచారిస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో గంజాయి తరలిస్తున్న 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. విశాఖ జిల్లా అరకు మండలం పెదబైలు నుండి 25 కిలోల గంజాయిని తీసుకొచ్చిన విజయ్ కుమార్ శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉత్తరాఖండ్ కు చెందిన యువకులకు అప్పగించడానికి ప్రయత్నించాడు. అయితే దీనిపై ముందుగానే సమాచారం అందుకున్న ఎస్కోట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రహరీ గోడ వద్ద ఎండిపోయిన చెట్ల కొమ్మలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించాయి. పార్క్ లో ఉన్న కొన్ని చెట్లు మంటల తాకిడికి కాలిపోయాయి. సమీపంలోనే చెత్త డంపింగ్ యార్డ్ ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. విజయవాడ మధురానగర్ లో పాత నేరస్తుడు పోలీసులకు చిక్కాడు. మధురానగర్ లో ఒంటరిగా ఉన్న గృహిణి ఇంట్లో చొరబడి దొంగతనానికి ప్రయత్నించాడు భీమ్సేన్. గృహిణి భీమ్సేన్ చూసి భయపడడంతో కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతన్ని చితకబాదారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సత్యనారాయణపురం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భీమ్సేన్ ను గతంలో కూడా సైకిల్ దొంగతనాల్లో జైలుకొచ్చిన చరిత్ర ఉంది. కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ నుంచి శంకరపట్నం మండలం గద్దపాకకు వెళుతున్న పల్లె వెలుగు బస్సు డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో బస్సు అదుపు తప్పి కల్వర్టుపై నుంచి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్ సహా మొత్తం 25 మంది ఉన్నారు. వీరిలో శంకరపట్నం మండలం కన్నారం గ్రామానికి చెందిన చంద్రయ్య అనే ప్రయాణికుడు అక్కడికక్కడే చనిపోగా 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన గుర్తించి తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు శివార్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. సదాశివపేట నుంచి వస్తున్న ఫార్చునర్ కారు కొల్లూరు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 5గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి కొలువుదీరిన సింహాచలం క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం వైభవంగా జరుగుతోంది. స్వామివారు వైకుంఠ నారాయణుడి అలంకారంలో ఉత్తర ద్వారంలో భక్తకోటికి దర్శనమిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి స్వామివారిని అర్చకులు సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం సుమారు 4:30 గంటల సమయంలో ఆలయంలోని ఉత్తర ద్వారంలోకి స్వామివారిని తీసుకొచ్చారు. ఉదయం 9:30 గంటల వరకు వైకుంఠ ద్వారంలో స్వామివారి దర్శనం భక్తులకు లభిస్తుంది. అనంతరం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి సింహగిరి వీధుల్లో ఊరేగుతారు. धिमाय
రాజరాజిత్య చంద్రమానక్షత్రాణి ఆప ఓషధయో వనస్పతయ ఆకాశ ఆత్మారధిభూతం అథాధ్యాత్మం వ్యాన ఉదాన సమాన చక్షుశ్రోత్యమితి సత్యవచారాధీతరః అప ఇతి తపో నిత్యః పౌరుషష్టిః ఆధ్యాయ ప్రవచనే వేతి తమౌజ్జల్యః స్థితపస్తద్ధితపః కీర్తిః పృష్ఠం గిరేరివ ఓర్ధ్వపవిత్ర వాజినేవ సమృతమస్మి భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య విశేషాలంకృతమైన స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టాభిరామ చూడరామము దశరథ రామ చూడరామము దశరథ రామ భయమేల రామాకు భద్రాద్రి రామ భయమేల రామాకు భద్రాభిరామ భక్తవత్సల భగవానికి భద్రాచల రామ నారాయణ మూర్తికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అంతకుముందు నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గోదావరి నదిలో ఏర్పాటు చేసిన హంస వాహనంపై సీతారాముల స్వామివారు విహరించారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ సతీమణి శోభ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. న్యూస్ టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజకీయ భవితవ్యంపై ఏర్పడ్డ సస్పెన్స్ ఈ రోజు వీడిపోనుంది.
నేడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. గతేడాది సెప్టెంబర్ 14న బీజేపీకి రాజీనామా చేశారు సిద్ధు బాటలోనే బీజేపీని వీడిన ఆయన భార్య ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే సిద్ధు కూడా కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని కూడా వార్తలొచ్చాయి. చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న సిద్ధు ఈరోజు ముహూర్తాన్ని ఖరారు చేశారు. తమిళనాడులో జల్లికట్టు నిర్వహించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. తమ సంప్రదాయ ఆటను సుప్రీంకోర్టు అడ్డుకోవడంపై తమిళులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంతో జల్లికట్టును అడ్డుకోవద్దంటూ ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. తమ సంప్రదాయ క్రీడను నిర్వహించేందుకు అనుమతించాలంటూ చెన్నైలోని మెరీనా బీచ్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది ప్రజలు ర్యాలీలో పాల్గొని జల్లికట్టును కొనసాగించాలని నినాదాలు చేశారు. మరోవైపు అధికార, ప్రతిపక్షాలు సైతం జల్లికట్టును నిర్వహించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఉత్తర, ఈశాన్య భారతాలను హిమపాతం వణికిస్తోంది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మంచు వర్షం కురుస్తోంది. జమ్మూ కశ్మీర్లో మైనస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కశ్మీర్ లోయకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గుల్మార్గ్, పెహల్గాంలో పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లు, ఇళ్లు అన్ని మంచుతో కూరుకుపోయాయి. హిమపాతాన్ని టూరిస్టులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సిమ్లాలో హిమపాతం అధికంగా ఉంది. సిమ్లా మొత్తం స్నో సిటీగా మారిపోయింది. ఉత్తరాఖండ్ లో కూడా 2 ఏళ్ల తర్వాత విపరీతంగా మంచు కురుస్తోంది. నైనిటాల్, ముస్సోరీలో పర్యాటకులు చలికి వణుకుతూనే మంచుతో ఆడుకుంటున్నారు. హిమ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. యుఎస్ డలాస్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. వివిధ తెలుగు ఎన్ఆర్ఐ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నాటా లైఫ్ టైం డైరెక్టర్ గా ఎన్నికైన శ్రీధర్ కొరసపాటి, ఆటా లైఫ్ టైం ట్రస్టీగా ఎన్నికైన రఘువీర్ బండారులను ఎన్ఆర్ఐలు సన్మానించారు. తమ గెలుపుకు డలాస్ ఎన్ఆర్ఐలతో పాటు తెలుగు రాష్ట్రాల ఎన్ఆర్ఐలంతా సహకరించారని శ్రీధర్, రఘువీర్ హర్షం వ్యక్తం చేశారు. ఇటు ప్రవాస భారతీయులకి ఉన్న ప్రముఖులలో రఘువీర్ బండారు గారు కూడా ఒకరు. ఇంతైనా కూడా ట్రస్ట్ అందరి సహకారంతో గౌతమిపుత్ర శాతకర్ణి పతాకాన్ని విశాఖలో ఆవిష్కరించారు చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ. జ్యోతి థియేటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలకృష్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తన తల్లిదండ్రుల ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పిన బాలయ్య తాను నటసింహం అని పిలువబడుతున్నానంటే అది వారి చలవేనన్నారు. ఈ సందర్భంగా చిత్రంలోని డైలాగులను చెప్పి అభిమానుల్ని అలరించారు బాలకృష్ణ.